హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే మరో శుభవార్త చెప్పబోతున్నారు. అదే గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా మనకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. దానికి సంబంధించి అయితే కొంతమంది డబ్బులు విడుదల చేసింది, కొంతమంది డబ్బులు అయితే పడలేదు. కాబట్టి రేపు సంక్రాంతి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పబోతుంది, డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ఎవరికి ఎంత డబ్బులు విడుదల చేయబోతుంది దానిపై వీడియో క్లాస్ చెప్తే చూడండి. ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మెలకొని చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి. డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపైతే రైతు బంధు అయితే డబ్బు అయితే విడుదల చేయబోతున్నారు. అదే రైతు భరోసా సంబంధించింది. యాక్చువల్ మనకైతే కొంతమందికి అయితే డబ్బులు అయితే విడుదల చేశారు, కొంతమందికి అయితే బ్యాంకులో డబ్బులు పడ్డాయి, కొంతమంది డబ్బులు పడలేదు. కాబట్టి మిగిలిన వాళ్ళకి అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. రేపైతే ప్రతి రైతుకి అయితే 13,000 అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం 5,000 అయితే డబ్బులు విడుదల చేయలేదు. అలానే ఈ ప్రభుత్వం 15,000 అయితే ఇస్తామని చెప్పింది. దాంట్లో సగం అయితే ఇవ్వబోతుంది 7,500. అలానే వరి వేసిన వాళ్ళకి 500, మొత్తం కలిసి 13,000 అయితే ఇవ్వబోతుంది. ఎందుకంటే సంక్రాంతి ఒక పండుగ కాబట్టి రైతులకి ఏ నేపథ్యంలో రైతులకి అయితే సంక్రాంతి నాడు శుభాలు చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు కింద 13,000 డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే సిద్ధంగా అయితే ఉండాలి. మీ బ్యాంకులు పనిచేస్తున్నా లేదో చూసుకుని ఒకసారి. కాబట్టి 13,000 డబ్బులు విడుదల చేయబోతున్నారు. రేపు ఇంకే అప్డేట్స్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన మెలకొని చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.